హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 185. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సోములు చెప్పిన మాటలు విన్న స్వీటీ తన అమ్మమ్మని చూసింది. ఆవిడ ఎప్పటిలానే ఎలాంటి ఫీలింగ్స్ ఫేస్లో చూపించకుండా ఒక జడ పదార్థంలా ఉంది. తల్లి వైపు చూసింది. జీవిత తలదించుకోవటం చూసి సిగ్గుగా అనిపించలేదా అమ్మా? ఇదంతా ఆస్తి కోసమేనా? ఇప్పుడు ఆ ఆస్తి కావాలని ఇంకొకడు వచ్చాడు. మరి మీరు కాపాడుకోగలుగుతున్నారా? ఇప్పుడు అదే ఆస్తి కోసం మీరు ప్రాణాలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం వస్తుందమ్మా దీనివల్ల అని అసహ్యంగా చూసి సోముల దగ్గర ఉన్న కాగితాల మీద సంతకాలు పెట్టింది స్వీటీ. జీవిత కూడా ఇంక వేరే దారి లేక సంతకాలు పెట్టింది. రేయ్, మీరిక్కడే ఉండండి. వీళ్ళలో ఒక్కరు కూడా బయటకు రాకూడదు. బయట నుండి కూడా ఎవరూ లోపలికి రాకూడదు అని చెప్పి ఆ కాగితాలను తీసుకుని వెళ్ళాడు సోములు. కూర్మయ్య కూడా అక్కడే ఉన్నాడు. సోములు ఒక్కడే వెళ్ళాడు బయటికి. ఇంక మీ ఆస్తి మొత్తం మాకే సొంతం. నీ మనవడు వచ్చే వరకు హ్యాపీగా రెస్ట్ తీసుకో అని సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు కూర్మయ్య. వాడిని ఒక చూపు చూసి రాజేశ్వరి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉండడానికి భయం వేసి కూతురు గదిలోకి వెళ్ళింది జీవిత. తల్లిని చూడగానే మొహం పక్కకి తిప్పుకుంది స్వీటీ. స్వీటీ అని పిలిచింది. మాట్లాడకమ్మా, అసహ్యం కలుగుతుంది నిన్ను చూస్తుంటే. ఈ ఆస్తి కోసమే కదా ఇదంతా చేసింది. ఇప్పుడు అనుభవించమ్మా, ఆస్తి మొత్తాన్ని బాగా అనుభవించు. ఇప్పుడు ఆస్తి వాళ్ళు తీసేసుకుంటున్నారు కదమ్మా. ఒక పని చెయ్యి, వెళ్ళి వాళ్ళలో ఒకరిని పెళ్లి చేసుకో. అప్పుడు ఆస్తి మొత్తం నీ సొంతం అవుతుంది. ఎలానూ వాళ్ళు కూడా నీలా క్రిమినల్గానే ఆలోచిస్తున్నారు కదా, బాగా సెట్ అవుతుంది అని వెటకారంగా అంది స్వీటీ. స్వీటీ, అలా మాట్లాడకు అంది జీవిత బాధగా. ఏ అమ్మా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఉన్నదే కదా మాట్లాడింది. నీకు కావలసింది ఆస్తినే కదా. ఆ ఆస్తి కోసమే కదా ఇంత చేసింది. ఇప్పుడు దానికోసం వాడిని పెళ్లి చేసుకో. హ్యాపీగా ఆస్తి మొత్తం నెత్తిన పట్టుకొని కట్టకట్టుకుని గంగలో దూకు అని కోపంగా చెప్పి విసురుగా సోఫాలో కూర్చుంది. వాళ్ళందరూ సోముల అండర్లో ఉన్నారని బాలు వాళ్ళకి తెలియదు. అర్హంత్ వాళ్ళు అడవిలో నుండి బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్న సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. వాళ్ళందరూ అర్హంత్ వాళ్ళ చుట్టూ చేరితే అక్కడ కనిపించని బాలు వాళ్ళ కోసం అర్హంత్, త్రిలోచన కళ్ళు వెతికాయి. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు సార్. చిన్న ఇష్యూ జరిగింది. ఫుల్ సెక్యూరిటీలో ఉన్నారు అందరూ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడిగాడు హరి. బంగ్లా దగ్గర ఉన్న ఆలయం దగ్గరకు వెళ్ళాలి. కానీ తాతయ్య కూడా ఉండాలి అంది త్రిలోచన. మేడం, మీరిక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అర్హన్ని పిలిచాడు. ఏమైనా జరిగిందా అండి? నాకు తెలియకూడదు అనుకుంటున్నారా? ఎంత సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చినా బాలు నేను వస్తున్నానని తెలిసాక ఇక్కడికి రాకుండా ఉండడు. నేను క్షేమంగా వచ్చానని తెలిసే వరకు బాలు స్థిమితంగా ఉండలేడు. అలాంటిది మనం రావడం ఆలస్యమైనా కూడా బాలు ఇక్కడ లేడంటే రాలేని పరిస్థితిలో ఉన్నాడని నాకు అర్థమైంది. పర్లేదు, చెప్పండి, బాలుకి ఏం జరిగింది అని అడిగింది లోచన. త్రిలోచన పైకి కనిపించేంత అమాయకురాలు కాదని అర్థమయ్యి చెప్పడానికి సిద్ధమయ్యాడు హరి. అదే సమయంలో వచ్చారు ఇంటిల్లిపాది అక్కడికి. భీముడితో పాటు అందరూ ఉన్నారక్కడ. బాలు ఒంటి మీద ఉన్న గాయాలు, కట్లు చూడగానే ఏమైందన్నయ్య అని కన్నీళ్లతో అడిగింది త్రిలోచన. చాలా శ్రమ కోరి నాగమ్మ పూజ కోసం
అవసరమైన మొగలి పువ్వులు తీసుకొచ్చావు. ఇప్పుడు ఆ నాగమ్మ పూజ కోసం వెళ్తున్నాం మనం. అలాంటిది నువ్విలా కంటతడి పెట్టడం శుభం కాదు టిల్లు. నాకేం కాలేదు, చిన్న చిన్న గాయాలు. మీరు లేని సమయం చూసి తోక జాడించాలని చూశారు కొందరు. ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు నేను, తెలుసా? జరిగింది చెప్తే మా అన్నయ్య గొప్ప అని నువ్వు తెగ సంబరపడిపోతావని నేననుకుంటే నువ్విలా ఏడవడం ఏం బాలేదు అన్నాడు బాలు. నేనేం ఏడవటం లేదు, మా అన్నయ్య నాకు ఎప్పుడూ గొప్పనే అంది త్రిలోచన కళ్ళు తుడుచుకుంటూ. తల్లి, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని రామయ్య చెప్పటంతో అర్హంత్ కూడా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ముందు మీరు వెళ్ళి కోనేరులో స్నానం చేసిరండి అని శారద వాళ్ళ వైపు చూశారాయన. వాళ్ళు వస్తూ అర్హంత్ వాళ్ళ కోసం బట్టలు తీసుకురావడంతో శుభ్రంగా స్నానం చేసి వచ్చారు అర్హంత్ వాళ్ళిద్దరూ. అక్కడ నుండి మేళతాళాలతో మొగలి పువ్వులతో పాటు నాగమ్మకి పసుపు కుంకుమ ఇంకా పూజ కోసం అవసరమైన వాటితో బంగ్లా వైపు నడిచారు. బాలుతో పాటు మాధవ్ ఇంకా భీముడికి అలానే కొంతమంది సెక్యూరిటీ వాళ్ళకి కూడా గాయాలు కనిపించడంతో ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు అర్హంత్. కానీ రామయ్య గారు మాట్లాడకూడదు అని చెప్పటంతో సైలెంట్గా త్రిలోచనతో పాటు నడిచాడు. చాకలి చలవచేరపరుస్తుంటే భక్తి శ్రద్ధలతో ఆ నాగమ్మనే తలుచుకుంటూ నడుస్తున్నారు అందరూ. బంగ్లా ముందుకు వెళ్ళేసరికి అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళని చూసి హరి ముందుకు వెళ్ళాడు గేట్ ఓపెన్ చేయమని చెప్పటానికి. తీయటానికి కుదరదు, వెళ్ళండి వెనక్కి అని రఫ్గా సమాధానం చెప్పాడు అక్కడ ఉన్నవాడు. వచ్చిందెవరో తెలుసా? మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే నీకే ప్రమాదం. అయినా ఎవడ్రా నువ్వు? కొత్తగా కనిపిస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు అని తన ముళ్ళు కర్రని నేలకి అదిమి గట్టిగా అడిగాడు భీముడు. నీకెందుకు చెప్పాలరా? ముందు వెళ్ళండి ఇక్కడి నుండి, లేదంటే ఒక్కొక్కరికి తల పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోతుంది అని బెదిరించాడు. అర్హంత్ హరిని పిలిచి ఏం చెయ్యాలో చెప్పాడు. హరి తన గొడ్డలి భుజం మీద పెట్టుకుని తన టీంని పిలిచారు. వెపన్స్తో రెడీగా ఉన్నవాళ్ళు హరి పక్కన ప్రత్యక్షమయ్యారు వెంటనే. ఏంటి, వీటిని చూసి భయపడతామని అనుకుంటున్నావా అన్నాడు వాడు పొగరుగా. అప్పుడే వచ్చాడు సోములు అక్కడికి. తన పని పూర్తి చేసుకున్నాక నేరుగా అక్కడికే వచ్చి అర్హంత్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న సోములు మేళం మోతకి లేచి బయటకు వచ్చాడు. అప్పటికే అక్కడ రచ్చ జరుగుతుంది. అర్హంత్ వాళ్ళని చూడగానే సోములు నవ్వుతూ, వచ్చేసారా? ఇప్పుడు మీరు లోపలికి రావాలా? కానీ ఈ ఇల్లు నాది. మీరిక్కడికి వచ్చి అడ్డమైన పూజలు చేస్తానంటే చూస్తూ ఎలా ఊరుకునేది అన్నాడు వెకిలి నవ్వు నవ్వుతూ. ఏం సోములు, నాటుసారా ఏమన్నా పుచ్చుకున్నావా ఏంటి? పొద్దున్నే పైత్యపు మాటలు మాట్లాడుతున్నావు? భీముడు ఒక అడుగు ముందుకు వేసి అడిగాడు. సోములు వెకిలిగా నవ్వి తన దగ్గర ఉన్న కాగితాలను వాళ్ళ ముందు పెట్టాడు. హరి వాటిని తీసుకొని అర్హంత్కి చూపించాడు తనే పట్టుకుని. ఎవరు ఇస్తే ఎవరు తీసుకున్నారా? ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు నా భార్య. తన సంతకం చేయకుండా నీకు ఈ ఆస్తి దక్కుతుందని అనుకుంటున్నావా? కోపంగా అడిగాడు అర్హంత్. అదంతా నాకు తెలియదు, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాం అని పొగరుగా చెప్పాడు సోములు. నువ్వు నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నావు. ఓకే, నీ ముచ్చట ఎందుకు కాదంటాను అంటూ హరివైపు చూశాడు అర్హంత్. క్షణాల్లో సెక్యూరిటీ చేతుల్లో ఉన్న గన్స్ అన్నీ సోములు ఇంకా వాడి వెనుక ఉన్న వాళ్ళ మీద ఎయిమ్ చేశారు. అదే సమయంలో 2 కార్స్ వచ్చి ఆగాయి. వాటిలో నుండి దిగాడు కాసిం. కాసింని గుర్తుపట్టిన అర్హంత్
అతను అక్కడ ఎందుకు ఉన్నాడో అర్థం కాక కన్నులు చిన్నవి చేసుకుని చూశాడు. అప్పుడే ఇంట్లో నుండి రాజేశ్వరీదేవి కూడా బయటకు వచ్చింది. కాసింని చూడగానే ధైర్యంగా అడుగు ముందుకు వేసి, మా సంతకాలు పెట్టించుకున్నంత మాత్రాన ఈ ఆస్తి నీదైపోతుందని అనుకున్నావా సోములు? అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేశావు, కానీ మా ఫోన్స్ కూడా తీసుకోవాల్సింది అంది పొగరుగా. తల్లి వెనకే వచ్చిన జీవిత కాసింని చూసి ఎక్కడ లేని ధైర్యం రావటంతో, కాసిం, వీడు నా కాళ్ళ మీద పడాలి, నోటికొచ్చినట్టు వాగినవాడు మరోసారి నోరు విప్పి మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఆవేశంగా చెప్పింది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్టు చూస్తున్నాడు అర్హంత్. కాసిం రాజేశ్వరీదేవి పాదాల మీద పడి ఆశీర్వాదం తీసుకుని, వీడి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందా మేడం అని అడిగాడు. వీడి మనుషులు నా కంటికి కనిపించకూడదు కాసిం. వాడి ఒంట్లో భయం పాళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. భయం అంటే ఎలా ఉంటుందో పరిచయం చేయి. మనుషులను పెట్టి నా సంతకాలు తీసుకొని ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు. మరోసారి ఎవరికి అలాంటి ఆలోచన రాకుండా చెయ్యాలి. ఈ ఆస్తి, ఈ వైభవం అంతా కేవలం నాకు, నా భర్తకి కలిగిన సంతతికి మాత్రమే దక్కుతుంది అని త్రిలోచన వైపు చూస్తూ చెప్పింది రాజేశ్వరి. కాసిం, ఇక్కడ ఏ చెత్త జరుగుతుందో దాన్ని బయట చూసుకో. నాకు లోపల చాలా పని ఉంది అర్హన్ కోపంగా చెప్పాడు. కాసిం రాజేశ్వరి వైపు చూడగానే, ముందు ఈ డిస్టర్బెన్స్ క్లియర్ చేయి అంది రాజేశ్వరి వెనక్కి తగ్గి. ఏయ్, ఏంటి మీరు మాట్లాడుకుని మధ్యలో నన్ను ఎర్రిపప్పని చేస్తున్నారా? మమ్మల్ని అడ్డు తప్పిస్తారా అంటూ తన బొడ్లో ఉన్న కత్తిని తీసి వాళ్ళకి కాస్త దూరంగా ఉన్న జీవిత మెడకి పెట్టాడు. ఏయ్ అంటూ తప్పించుకోవటానికి చూసింది, కానీ జీవిత చాలా దగ్గరగా ఉంది సోములకి. కాసిం కానీ, హరి కానీ, మిగిలిన వాళ్ళు కానీ రియాక్ట్ అయ్యే అవకాశం లభించలేదు. అసలు సోములు అలా చేస్తాడని ఊహించలేదు ఎవరూ కూడా. సరిగ్గా అప్పుడే స్వీటీని తీసుకొని వచ్చాడు కూర్మయ్య. స్వీటీ చేతులు కట్టేసి ఉన్నాయి. సేమ్ ఆమెకు కూడా కత్తి పెట్టి నడిపించుకొని తీసుకొస్తున్నాడు. మీ ప్లాన్లో మీరుంటే నా ప్లాన్లో నేను ఉన్నాను రాజేశ్వరి అని రాజేశ్వరి వైపు చూసి చెప్పి, చూడబ్బాయి, వాళ్ళ మీద నీకెలాంటి ప్రేమ లేదని నాకు తెలుసు, కానీ నీ వాళ్ళు కదా, కాస్త జాలి చూపిస్తావేమో అన్న ఆలోచన. వీళ్ళని చంపటానికి నాకు నిమిషం చాలు. అదే నిమిషం ఉపయోగించి నువ్వు నేను చూపించిన కాగితాల మీద సంతకాలు పెడితే, అంటే నువ్వు మాత్రమే కాదు నీ భార్య కూడా పెట్టాలి. అప్పుడు ఈ ఆస్తి నా సొంతమవుతుంది. నేను వీళ్ళను వదిలేస్తాను అన్నాడు. వాళ్ళు చచ్చినా నాకు ఎలాంటి బాధ లేదు. అసలు వాళ్ళు నా వాళ్ళు అని నేను అనుకోవటం లేదు. వాళ్ళు చేసిన పాపాలకి ఇప్పటి వరకు బ్రతికుండడమే ఎక్కువ. ఇప్పటికే ఎక్కువ బ్రతికేశారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు అర్హన్ నిర్లక్ష్యంగా. బావా, అలా మాట్లాడకు. ఎంత కాదని అనుకున్నా వాళ్ళు నీ కుటుంబం కాకుండా పోరు అంది త్రిలోచన. లోచన, నీకు వాళ్ళు చేసిన అన్యాయం గురించి మర్చిపోతున్నావా అని అడిగాడు అర్హన్. మర్చిపోను బావా, ఎప్పటికీ మర్చిపోలేను కూడా. కానీ చూస్తూ చూస్తూ మన కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుందంటే మనకెందుకు అని పట్టనట్టు ఉండలేం కదా. పైగా వాళ్ళిద్దరూ నీకు కావలసిన వాళ్ళు అంది నెమ్మదిగా. నాకు వాళ్ళు కావలసిన వాళ్ళు కాదు. నాకు కావలసిన వాళ్ళందరూ నా వెనుకే ఉన్నారు. వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు అర్హంత్ పంతంగా. సరిగ్గా అప్పుడే జరిగింది ఒక సంఘటన. కాసిం చాలా తెలివిగా కనుచివరల నుండి స్వీటీని టార్గెట్ చేసిన కూర్మయ్యని టార్గెట్ చేసి చిన్న నక్షత్రం లాంటి వెపన్ని గాల్లోకి విసిరాడు.
మరి అది సక్సెస్ అయ్యిందంటారా? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.